స్పెషల్ అంట. సో దాన్ని మేము ఈరోజు ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. యాక్చువల్లీ ఈ ఆషాఢ అమావాస్య సండే రోజు రావడం చాలా స్పెషల్ కాబట్టి మన యాన్సిస్టర్స్కి అంటే మన పెద్దవాళ్ళకి నచ్చిన వంటలు కానీ ఇలాంటివి ఏమైనా చేస్తే మన ఇంట్లో మంచిదంట. సో నేను అన్నీ చేయను, కానీ కొన్ని ఇట్లా స్పెషల్ ఈవెంట్స్ అలా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఫాలో అవుతా. సో హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో ఈ వ్లాగ్ వచ్చేసి 4th ఆగస్ట్ సండే రోజు తీసాను. ఆ రోజు వచ్చేసి ఆషాఢ అమావాస్య. నేనైతే ఇది ఇన్స్టాగ్రామ్లో చూశాను, ఇంకా మా అత్తయ్య యూట్యూబ్లో కూడా చూశారు. సో ఇలా మనం కూడా సెలబ్రేట్ చేసుకుందాం మంచిదంట అని చెప్పి మేము కూడా సెలబ్రేట్ చేసుకున్నాం. సో ఆ రోజు లేట్గా నిద్ర లేవద్దంట. సో మేము 5కే లేచేసి ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాము. ఇల్లంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఫాస్ట్గా ఫ్రెష్ అప్ అయి నేను ఇంకా ఆ రోజు పరమాన్నం చేశాను. ఇంట్లో దేవునికి దీపం పెట్టేసుకొని ఇంకా నైవేద్యం పెట్టేసి ఇంకా టెంపుల్కి స్టార్ట్ అయ్యాం. ఆ రోజు టెంపుల్కి వచ్చేసి నేను, అత్తయ్య, మమ్మీ ఇంకా బావ కలిసి వెళ్ళాం. సో ఇప్పుడైతే మేము టెంపుల్కి స్టార్ట్ అయ్యాం. మిడిల్లో మమ్మీని పికప్ చేసుకొని ఇంకా టెంపుల్కి వెళ్తాం. సో విన్నారు కదా మా అత్తయ్య ఏమనిందో. మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే నా ఛానల్లో ఇంకొన్ని వీడియోస్ ఉన్నాయి, చెక్అవుట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం ఇప్పుడు, అక్కడ మమ్మీని పిక్ చేసుకోవడానికి. ఇప్పుడు మా మమ్మీని పికప్ చేసుకొని వెళ్తున్నాం టెంపుల్కి. ఆ రోజు వచ్చేసి మేము జంబి హనుమాన్ టెంపుల్కి వెళ్ళాము. ఆర్మూర్లో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. ఆర్మూర్లో ఉన్న టెంపుల్స్లో అన్నిటికంటే పెద్దది సిద్ధుల గుట్ట అయితే నెక్స్ట్ వచ్చేసి ఈ జంబి హనుమాన్. ఇక్కడ దసరా చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. సో ఈసారి దసరాకి అక్కడ వీడియోస్ షూట్ చేసి నేను పెడతాను యూట్యూబ్లో. సో గైస్ ఇదే నేను చెప్పిన జంబి హనుమాన్ టెంపుల్, చాలా ప్లెజెంట్గా ఉంటుంది. సో గైస్ ఇప్పుడు టెంపుల్కి ఎందుకు వచ్చామంటే ఇక్కడ రాగి చెట్టు ఉంటుందంట. సో అక్కడ దీపం పెడితే పెద్దవాళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యి మనకు బ్లెస్సింగ్స్ ఇస్తారంట. సో గాయస్ నేను చెప్పిన రాగి చెట్టు ఇదే, చాలా అంటే చాలా పెద్దగా ఉంది. సో ఫస్ట్ వచ్చేసి మనకి బావ దీపం వెలిగించాడు, తర్వాత మమ్మీ, తర్వాత లాస్ట్కి నేను వెలిగించాను.
అండ్ నెక్స్ట్ వచ్చేసి అక్కడ శివలింగం ఉండే, సో అక్కడ కూడా దీపం పెట్టేసి నైవేద్యం పెట్టేశాము. యాక్చువల్లీ మేము చాలా మంది వస్తారు అనుకున్నాం, అందుకనే నేను 5 o'clockకి లేచి ఇంకా రెడీ అయిపోయాను. బట్ అక్కడికి వెళ్ళి చూస్తే మాత్రం ఎవరు రాలేదు, ఇంకా అప్పుడప్పుడే రావటం స్టార్ట్ చేశారు కొందరు. మేమైతే చాలా ప్లెజెంట్గా పూజ చేసుకున్నాం, అక్కడ చాలా బాగా అనిపించింది మాకు. అండ్ నెక్స్ట్ అక్కడ ఆ రోజు హనుమాన్ టెంపుల్ ఓపెన్ ఉండే, సో హనుమాన్ టెంపుల్లో దర్శనం చేసుకొని ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయాం. ఇంకా అక్కడి వరకే నేను వీడియో తీసాను, ఇంకా దాని తర్వాత అసలు ఏం వీడియోస్ తీయలేదు నేను. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్ గైస్. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చితే డూ లెట్ మీ నో ఇన్ ది కామెంట్ సెక్షన్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దేవికా రెడ్డి.